అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. కార్తీక పురాణ మహాపారాయణలో భాగంగా 19వ రోజు నారదుడు ఈ విధంగా చెబుతున్నాడు. పృథుర్నృపాల, కార్తీక వ్రతస్థుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను. ఈ వ్రతస్థుడు మాంసము, తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు మరియు ఏ ఇతర ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్న భుక్తి, పరద్రోహం, దేశాటనలు త్యజించాలి. ఒక్క తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ, బ్రాహ్మణ, గురు, రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, యుక్త భోజనమును, దూషితాహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రల వంటి హీనధాన్యాలను, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భూజాత లవణాలను విసర్జించాలి. రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యము, చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు, దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని పాటించాలి. ఆకులోనే భోజనం చెయ్యాలి. 4వ జామున భుజించటమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్థి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యాంగనం చెయ్యకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్ఠులతో, మ్లేచ్ఛులతో, వ్రతభ్రష్టులతో సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి కాని, కాకులు తాకిన ఆహారాన్ని గాని, అశౌచ సంబంధిత ఆహారం గాని, ఒకసారి వండి మరలా ఉడికించినది గాని, మాడుపట్టిన అన్నాన్ని గాని తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృత్యాదులను చేయాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమ్యాదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవేగాక ఇంకా కొన్నింటిని కూడా విసర్జించాలి. మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వారు కూడా స్వర్గాన్నే పొందుతున్నారు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. విష్ణాజ్ఞావశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుణ్ణి సేవిస్తారు. విష్ణు వ్రతాచరణాపరులు ఎక్కడ పూజించబడుతూ ఉంటారో అక్కడ గ్రహ, భూత, పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. ప్రజారంజనశీల, పృథుర్నృపాల, ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను. విష్ణు ప్రీతి కోసము, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్థి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామరలచే అలంకరించబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయులనే 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమన్వితము, నారికేళ సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖ, చక్ర, గదా, పద్మధారి, పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండపాలలో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్థి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతోనూ పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మషాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్థి నాడు ఉపవసించినవాడు, విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహమును పొందదనుగాక.
ఈ వ్రతాచరణ వల్ల గత 7 జన్మలలోని నా పాపములు నశించునుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్ర వృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారి చేత తథాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువు దానమివ్వాలి. అటు తర్వాత సజ్జనులతో కూడినవాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి. ఇది 19వ రోజు పారాయణ, అనగా బహుళ చవితి రోజు పారాయణం సమాప్తమయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక కమెంటు యూట్యూబ్లో పెట్టండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.